సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ లో చూద్దాం. ఆశీర్వాదం ఏంటంటే కేసీఆర్ కొడుకు కేటీఆర్ తప్పించింది చాలా మంది తిన్న బాగా వాడు బాగా తిట్టిన కవిత కలిసింది, తిట్టిన రేవంత్ రెడ్డి నచ్చిండు. ఇలా దేవుని మని నాశనం కేటీఆర్ వచ్చి మొక్కిపోయింది. అంత పవర్ఫుల్ అమ్మవారు ఏమవారు, నెక్స్ట్ పవర్ఫుల్ బోనాలప్పుడు పవర్ఫుల్ అమ్మవారు ఏమవారు. ఇలా ఆషాఢ మాసంలో ఇలా బోనాల పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ జంట నగరాల్లో ఇవాళ ఒక పండుగ వాతావరణం పెట్టుకున్నాం. ఇవాళ మొట్టమొదలు ఆషాఢ మాసంలో మొట్టమొదలు ఎక్కడ గోల్కోట బోనాలు, తర్వాత సికింద్రాబాద్ మాంకాలమ్మ బోనాలు, ఉజ్జయిని మాంకాలమ్మ, మళ్ళా ఇప్పుడు ఏమన్నారు కదా సింహవాణి రూపంలో కొలువై ఉన్న నా తల్లి అమ్మవారి బోనాలు ఈ రోజు పాత బస్తీ మొత్తం పండుగ వాతావరణం పాత బస్తా కూడా ఇలా మొత్తం హిందూ సమాజాన్ని జాగృతమై గల్లీ గల్లీలో పొద్దు నుంచి తిరుగుతున్నారు. ఏడో వేడానికి హిందువులందరూ ఇలా బోనాలు వస్తున్నారు. ఇలా బోనాలకు అందం మా అక్క చెల్లెలు నెత్తి మీద దీపం పెట్టుకుని ఆ తల్లికి బోనం సమర్పిస్తూ ఒక దుర్గమ్మ, ఒక లక్ష్మమ్మ, ఒక మహాసరస్వతమ్మ లెక్క వాళ్ళ బోనం పెంచుకొని వస్తుంటే వాళ్ళ ధీరత్వం చూస్తుంటే మేమే సమాజాన్ని, నా కుటుంబాన్ని ఇవాళ కాపాడుతున్నటువంటి ఒక ధీర ఫలితంగా నా అమ్మాలక్కలు అందంగా తయారయ్యాలి. అమ్మాలక్క తయారయ్యాలి. బోన పెట్టుకొని వస్తుంటే మనకు తెలుసు ఇలా బోనాలు ఎట్లా సాడేయాలి. ఈ సింహవాహిని అమ్మవారి 108 సంవత్సరాల క్రితం ప్రారంభించింది సింహవాహిని. అప్పుడు ప్లేగు వ్యాధితో హైదరాబాద్ మొత్తం అతలంకులో అవుతుంటే అందరు పిట్టలకి ఆడిపోతుంటే తల్లి మా సమాజాన్ని రక్షించు, ఈ పేద ప్రజలకు ప్లేగు వ్యాధిని రక్షించు, నీ విగ్రహాన్ని ప్రతినిధిస్తాం, నీకు బోనం సమర్పిస్తామని మొక్కుంటే అమ్మవారి కర్ణించి ఆ ప్లేగు వ్యాధి నుంచి ఇలా ప్రజలను రక్షించింది. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ బోనాల పండుగను మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా భాగ్యనగర్లో ఒక పండుగ వాతావరణం. ఇది మన సనాతన ధర్మానికి, సంస్కృతి సంప్రదాయాల ప్రతీక మన బోనాల పండుగ. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక మన బోనాల పండుగ. కోతరాజుల వేషాధరణ, కోడాటాలు, డప్పు వాయిద్యాల మధ్య ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో, ఒక పండుగ వాతావరణంలో ఇలా పాత పరిస్థితి మొత్తం ఇలా పండుగ వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించుకుంటున్నాం. కానీ మన హిందూ సమాజం అంతా ఒక్కటే ఈ దేవాలయానికి వేలాది మంది బోనాలు వస్తున్నారు. ఇంకా మమ్మల్ని మొత్తం ఇక్కడక్కడ ఉండదు. బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. లక్షలాది మంది ఈ దేవాలయానికి ఇవాళ దర్శనం కోసం వస్తారు. కానీ దూరంగా ఒక్కసారి ఎండలు ఎడుతున్నారు, వర్షం వస్తున్నారు. చిన్న పిల్లలు, చిన్న పెద్ద ముసలి ముద్గా తేడా లేకుండా ఇక్కడ మా వీడియో చూపట్టిరా ఎండలు వేసుకున్నారు. కనీసం నీళ్ళు వాళ్ళకు, ఒక షెడ్డు లేదు వాళ్ళకు, కనీసం ఒక శానిటేషన్ లేదు, ఇక్కడ కనీస వసతులు లేవు, కనీస సౌకర్యాలు లేవు. ఇలా మీకు ఇంకో విషయం చెప్తా. ఇలా ఈ సింహవాహిని అమ్మవారు, కొడువైన అమ్మవారు చాలా పవర్ఫుల్. వచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి మొక్కిపోయారు, మంత్రులందరూ వచ్చి మొక్కిపోయారు. బోనాల పండుగను అధికారిక పండుగ ప్రకటించారు. కానీ ఈ దేవాలయానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందంతో తెలుసా మీకు? బాగా ఇచ్చిందన్న 5,50,000 రూపాయలు ఇచ్చిందన్న. ఇచ్చమేసిందన్న. ఈ పూల అలంకరణకే నాకు తెలిసి 5,00,000 రూపాయలు. ఇలా కమిటీలు మొత్తుకుంటున్నారు. నీ ఎండబెట్టి పక్క పెట్టి కనీసం ఏమైనా చేసుకుంటామంటే మనం చేసుకుంటాం. 5,50,000 రూపాయలు పిచ్చమేస్తున్నా మనకేమన్నా? పోయినసారి బీఆర్ఎస్ 5,00,000 రూపాయలు ఇచ్చింది. వాళ్ళు 5,00,000 ఇస్తే వీళ్ళు పెంచినారు. బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ పెంచినామని చెప్పి 50,000 ఇచ్చారు. ఈ 5,00,000 రూపాయలు ఇచ్చి 5 కోట్లు ఇస్తాడు పిల్లపిస్తున్నారు. మేము ఇది చేస్తాం, అది చేస్తాం. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ విధించినట్టే 20 కోట్ల రూపాయలు ఇచ్చారు. 20 కోట్లు. ఒక హైదరాబాద్ ఉంటే, ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ అంటే 3,400 పైగా దేవాలయాల్లో బోనాల పండుగ జరుపుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల దేవాలయాల్లో బోనాల పండుగ జరుపుకుంటున్నారు. ఈ లెక్కలు చూస్తే తెలంగాణ మొత్తం హైదరాబాద్ మొత్తం కనీసం ఒక 5,00,000 రూపాయలు ఇస్తారు, 5,00,000 ఇస్తారు, ఒక 3,00,000 ఇస్తారు, ఒక 4,00,000 ఇస్తారు, ఒక 50,000 ఇస్తారు. తిప్పి మొత్తం లెక్క చేస్తే ఒక్కదానికి తెలంగాణ మొత్తం ఒక 5-10 ఉన్నాం.
పోయిన 2004లో రంజాన్కి ఎంత ఇచ్చారో తెలుసా 33 కోట్ల రూపాయలు ఇచ్చారు. మన జనాభా ఎంత? 20%. హిందువుల జనాభా ఎంత? 80%. 80% ఉన్న హిందువులకేమో 20 కోట్లట, 20% ఉన్న వాళ్ళకేమో 33 కోట్లట. నేను వాళ్ళకు ఎందుకు ఇచ్చినావు మాట్లాడండి, మాకు ఎందుకు ఇస్తలేవు అనుకున్నాను. ఇది తప్పట, ఇది తప్పటే రేపటి మాట్లాడాలి. ఇట్లా మాట్లాడితే పోయిన మంత్రులు కానీ శ్రీనివాస్ యాదవ్ అన్న ఆయన ఏమంటారంటే 20 పండుగలు ఉంటాయి, 20 పండుగలు ఉంటే పైసలు పోయి మీ జేబుకెళ్ళిందా? ఇప్పుడు ఫామ్ హౌస్ ముద్ర కొడుతుందా? మేము మా ప్రజలు కట్టిన పన్నే మమ్మల్ని అడుగుతున్నాం. 80% హిందువులు పన్నులు కట్టినటువంటి మాకు వాటా అడుగుతున్నాం. ఇద్దరు వద్దంటే హిందువులు వాటా అడుగుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంకో మంత్రి అంటాడు బండి సంజయ్ వచ్చి మతం రెచ్చగొడుతున్నాడు. అరే నాకు 20 కోట్లు ఎందుకు ఇచ్చినావు సరిపోతలేవు అంటే కూడా మతం రెచ్చగొడుతున్నాడు. నేనేమన్నా కుట్టాడుతున్నా వాళ్ళ అభ్యున్నతిగా అడిగద్దా నా గోమాతలు వధిస్తుంటే అడిగద్దా బరాబరుతాం, నా దేవాలయం దాడి చేస్తే బరాబరుతా మతతత్వం కదా, నా దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేస్తే బరాబరుతా భరిస్తాం. మతాన్ని మమ్మల్ని సంపుతా అంటే మళ్ళా చంపుతాను అంటాం, భరిస్తాం. మనమే ఈ శివమైన అమ్మవారికి లక్షలాది మంది వస్తున్నారు, వాళ్ళకు ఒక 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు నేనే అడుగుతున్నాం తప్ప అదేమన్నా మీరు ఇయ్యారా? మేము అడుగుతున్నామో మతతత్వము అంటారా? మేము ఏది మాట్లాడినా మతతత్వమే. మీరు మతతత్వం అంటే మేము దాన్ని పరిత్రాన్ని సిద్ధం. మేము మళ్ళా ఎత్తున్నా కదా, పాత బస్తీ వేదికగా ఎత్తున్నా. ఈ పాత బస్తీ పక్కా 100% హిందువులదే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరైతే పాత బస్తీలో ఒక వర్గాన్ని కోపం ఇలా సింహమైన అమ్మవారికి 2 కోట్లు ఇస్తే ఇలా ఓవేసి బాధపడతాం. ఎంఐ పార్టీ వాళ్ళకి ఓట్లు లేదు, వాళ్ళ ఓట్ల కోసం మనల్ని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు బాధపడతారని చెప్పి కూడా పైసలు ఇస్తున్నారు. వాళ్ళ పాత బస్తీలో ట్యాక్సీలు వస్తున్నారు. కొంతమంది త్రిబుల్ ఐడి పోయినా ఫైన్ కట్టారు, కరెంటు బిల్లులు కట్టారు, నల్లా బిల్లులు కట్టారు, ఇంటి పన్ను కట్టారు. కట్టేది హిందువులు కట్టిన పైసలు మాకి పండుగలు జరుపుకుంటామంటే పిచ్చ పెట్టుకునే పరిస్థితి హిందువులో వచ్చిందంటే హిందూ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. చాలా మంది అంటారు మంత్రి కూడా హిందువుతో బరాబర్ మాట్లాడుతున్నా. నాకు ఏది ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు, నాకు నా సనాతన ధర్మం ముఖ్యం. నాకు ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజాన్ని జాగృతం చేయడం ముఖ్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు అన్యాయం జరిగితే ప్రశ్నించడం ముఖ్యం తప్ప రాజకీయాలు ముఖ్యం కాని విషయాన్ని నన్ను విమర్శించే వ్యక్తులు, నన్ను విమర్శించే నాయకులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీల కార్యకర్తలకు హిందూ సమాజానికి అప్పగిస్తున్నా. ఇట్లనే పిచ్చమెత్తుకుంటే బతుకుదామా? మనం జాగృతమై సంఘటిత శక్తిగా మారి ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతారో వాళ్ళని ప్రశ్నిస్తామా? వాళ్ళ జంజీలు చూడండి, వాళ్ళ జంజీలు ఆకాశంలోకి రాకెట్లు వంచడం పంపడమే కాదు, టెక్నాలజీ రాని రీసెర్చ్ లో కానీ వాళ్ళ ఇన్నోవేషన్ తో పాటు ఆకాశంలో రాకెట్లు వంచడం పంపడమే ముఖ్యం కాదు. ఇవాళ నేల మీద సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఇలా మేము ప్రశ్నిస్తాం. ధర్మాన్ని ఎవరు అవమానిస్తే వారిని ప్రశ్నిస్తామని చెప్పి ఇలా పొద్దుంచి ఆవులు రీల్స్ కొట్టున్నాం. జంజీలందరూ మేము ఆకాశంలోకి రాకెట్లు అంటాం. నేల మీద ధర్మానికి ఆపదిస్తే ధర్మాన్ని ఎవరు అవమానించినా వాళ్ళని ప్రశ్నించే గొంతుగా మేము మాట్లాడమని చెప్పి ఇలా జడ్జీలందరూ కూడా సోషల్ మీడియా వేదిక రావడం నిజంగా చాలా సంతోషం. ఆలోచించాలి, జడ్జీలు ఆలోచించాలి కదా, మనకు జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించండి, మనకు జరుగుతున్న అక్రమాల గురించి ఆలోచించండి. కాబట్టి అందరూ జాగ్రత్తగా వల్లే ఇలా ఎన్నికల కోసం కాదని ప్రతి సంవత్సరం వస్తున్నా బండి సంజయ్ జిహెచ్ఎంసీ ఎన్నికలైనా వస్తున్నా కొంతమంది అన్నా నేను పోయినసారి వచ్చినా అంత 3 సార్లు వచ్చినా నెక్స్ట్ డే వస్తా. మళ్ళా నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే. మా ప్రభుత్వం వచ్చినాక ఇలా సింహవాహిని అమ్మవారి యొక్క బోనాల ఉత్సవాలు పాత బస్సులో బోనాల ఉత్సవాలు ఏ విధంగా జరుపుతామో ఒక్కసారి జరిపించుకుంటాం, మీ కళ్ళు తెరిపిస్తాం. కేసీఆర్ సార్ ఇంటికి వచ్చేవాడు తెలుసా, ఈ దేవాలయానికి 20 కోట్లు ఇస్తాను. 20 కోట్లు
20 కోట్లు ఇస్తున్నాడు. ఏడికాడు 2 రోజులు వచ్చి 100 కొట్టాడు, కొండగట్టుకు 100 కొట్టాడు, ఒక్క పైసా ఇవ్వలేదు. ఆయన ఇయ్యలే, వీళ్ళు ఇయ్యలే. మీరు ఇచ్చిన 5 లక్షలకు మేము చేస్తామని చెప్పి వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఇలా చెప్పిన భాగ్యలక్ష్మి అమ్మవారిని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 2029లో వచ్చేది మా ప్రభుత్వమే. ప్రభుత్వం వచ్చిన వెంటనే భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ చేస్తాం. గోల్డెన్ అమృత్సర్ లో గురుద్వారా ఏ విధంగా గోల్డెన్ టెంపుల్ ఉందో భాగ్యలక్ష్మి అమ్మవారి కూడా గోల్డెన్ టెంపుల్ చేస్తాం. ఈ సింహవాహిని అమ్మవారి యొక్క బోనాల పండుగను అద్భుతంగా బ్రహ్మాండమైన వాతావరణంలో అన్ని సౌకర్యాలతో హంగు ఆర్పాలతో హిందూ సమాజం ఏ విధంగా పండుగలు జరుపుకోవాలో ఆ విధంగా చూపెట్టే బాధ్యత మాది. ఒకసారి హిందూ సమాజం ఆలోచించాల్సిన అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పండుగ వాతావరణంలో బోనాల ఉత్సవం నిర్వహించుకుంటున్న మీ అందరికీ ఉద్యోగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లిని మొక్కున తల్లి ఇలా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, సమృద్ధిగా వర్షాలు కురవాలి, పంటలు పండాలి, రోగాలు ఏమి రావద్దు. ఎవరైతే నేను దర్శించుకున్నాడో మన కోరికలు తీర్చుకోవాలి. మా తల్లులు అమ్మలు అక్కలు ఓనబెట్టుకొని కష్టమైన నష్టమైన భరిస్తూ అన్ని కష్టాలు భరిస్తూ ఓనబెట్టుకొని నమ్మి నేను కొడుతున్న తల్లి వాళ్ళు కోరికలు తీర్చుకోవాలి అని చెప్పి ఇప్పుడే అమ్మవారిని వేడుకొచ్చిన ఈ సనాతన ధర్మం కోసం పనిచేసే యువతకు ఒక ధైర్యాన్ని కల్పించుతుందని చెప్పి ఇప్పుడే అమ్మవారిని వేడుకొచ్చిన. తప్పకుండా అమ్మవారి కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని చెప్పి, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, మీరు మీ కుటుంబాలు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఒక సంస్కారవంతమైన జీవితం గడిపే విధంగా ధైర్యంగా ముందుకు వచ్చే విధంగా అమ్మవారి శక్తి సామర్థ్యాన్ని మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈ బోనాల పండుగ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్న భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.